ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంపాటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేలంపాటలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట లభించినట్లయింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేలంపాట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంపాట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వివాదానికి సంబంధించిన నేపథ్యంలో ఇలా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన మొదటి ఫ్రాంచైజీకి 18 సంవత్సరాల కాలపరిమితి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు లిఖితపూర్వక ఒప్పందం కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఒప్పందానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తూట్లు పడవటం ప్రారంభించింది. ఫ్రాంచైజీలకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిబంధనలు మార్చడం మొదలుపెట్టింది. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చర్యను నమ్మకద్రోహంగా ఫ్రాంచైజీలు భావించాయి. కాగా 2025 మే 13న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఫ్రాంచైజీలు ఒక వినతిపత్రం సమర్పించారు. ఇందులో గత 3 సీజన్లలో జరిగిన అనేక సంఘటనలను ప్రస్తావించారు. 3 సీజన్లు పూర్తయినప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకోలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే ఫ్రాంచైజీల సమస్యల పరిష్కారం కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఫ్రాంచైజీల ఓనర్లు కోరారు. అయితే ఈ అంశాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. సరికదా కొత్త వేలంపాటలపై ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలో వైజాగ్ వారియర్స్ కో ఓనర్ నరేంద్ర రామ్ సహా పలువురు ఫ్రాంచైజీల ఓనర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫ్రాంచైజీలకు ఊరట కలిగించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంపాట్లను నిలుపుదల చేయడంలో ఫ్రాంచైజీలు విజయం సాధించాయి.